కొంతమంది ఫోన్లో మాట్లాడుతుంటారండి మామూలుగానే. ఎవరైనా ఫోన్ చేస్తే, లేకపోతే మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే సంతోషం ఎక్కువైపోయి మనము ఏం మాట్లాడుతున్నామో అని కూడా ఒక్కొక్కసారి మనకి తెలిసేలేదండి. ఫోన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు. అంటే ఈ 10 ఏండ్లలో చాలా జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అలా తయారైపోయిందండి సొసైటీ. ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి మెసేజు మనం సాక్ష్యంగా పెట్టుకుంటారండి. ప్రతి మెసేజు సాక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రతి మాట రికార్డ్ అవుతుందండి ఇప్పుడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడేది వేరు. కానీ ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనము మాట్లాడితేనే కదండి రికార్డ్ అయ్యేది. ఏదైనా కానీ మనం మాట్లాడితేనే కదా రికార్డ్ చేసేది. మనం బాగా కరెక్ట్గా మాట్లాడితే రికార్డ్ ఎందుకు చేస్తారు? అందుకే ప్రతి మాట ఇప్పుడుండే యూత్కు చాలా జాగ్రత్త అండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఫోన్ అనేది. ఫోను ఎవరైనా కానండి, ఫోన్ అనేది చాలా డేంజర్. మంచికి పనికొస్తుంది, చెడుకు పనికొస్తుందండి. ఫోన్ అనేది చాలా చాలా డేంజర్. ఎక్కువ వాడినా కూడా డేంజరే. తక్కువ వాడితే ఏముండదండి. ఎక్కువ ఎక్కువ వాడితే డేంజర్. మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చండి ఫోను కదా. అందుకే ఇప్పుడు యూతులు కాలేజ్ అమ్మాయిలు, కాలేజ్ అబ్బాయిలు ఉంటారు కదా, చాలా ఫోన్లు ఎక్కువ అండి. కొంతమంది బాగా చదివేవాళ్ళు ఫోన్లే వాడరండి కొంతమంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ముందు భవిష్యత్తు ఏమనేది వాళ్ళు తెలుసుకో ఉంటారు. మేము ఇప్పుడు ఫోన్ చూసుకొని ఉంటే రేపు పొద్దున్నే మేము వీధి పాలు అవుతాము అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకే కొంతమంది ఫోన్లు అనేది వాడరండి. కొంతమంది వాళ్ళు చదువు మీదే ఇంట్రెస్ట్ పెట్టింటారు. మేము ముందు పోలా. ఇప్పుడు మేము ఫోన్ చూసుకొని కూర్చొని చాలామంది ఫోన్కి బాగా అలవాటు అయిపోయి ఉంటారండి. ఫోన్ లేకుంటే వాళ్ళ జీవితమే లేదు అన్నట్లు తయారై ఉంటారు. చూసి చూసి కళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటే 24 గంటలు కంటికి కూడా చాలా ఎఫెక్ట్. అది లెన్స్కి చాలా దెబ్బతింటుందండి ఫోన్ కూడా. అందుకే మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది వేరు, ఫోన్లో మాట్లాడేది వేరండి. ఎప్పుడన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల. ప్రతి పాయింట్ మనం ఆలోచించి మాట్లాడాలి. ఫోన్ ఉంది అని ఏమన్నా మాట్లాడినాం అనుకోండి, ఇరుక్కోపోయేది మనమే. అందుకే ఫోన్లో మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. రికార్డ్ అవుతుందండి. ప్రతి ఒక్క ఫోన్లో కూడా రికార్డ్ పెట్టింటారు వాళ్ళు. ఎవరి ఫోన్ అయినా మనం తీసుకున్నా కూడా దాంట్లో కూడా రికార్డు ఆటోమేటిక్గా కొన్ని